ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఇప్పటిదాకా ఈ కందార్థములు 12 కందార్థములలో అచల లక్షణం అనేది, అచల స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అచల స్వరూపానికి సంబంధించిన ఉండే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకే తెలియజేయటం జరిగింది. ఇక ఇప్పుడు ఈ ఎరుకను గురించి, ఈ ఎరుక లక్షణము ఏ విధంగా ఉంటుంది, దీని ప్రమాణం అనేది ఎంత దూరము ఉంటుంది, దీని యొక్క లక్షణం ఏంటిది అని మనకి వివరించటం, తెలియజేయటం జరుగుతూ ఉన్నది అన్నమాట. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులున్, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదో లెరుగుమో నేదీర్చేద నిదిగో నీచ. హరిహర బ్రహ్మాది సురనరగిరే సారే తరుమృగ ముఖాచార శరమూలు ఎరుకని ఎరుగుమో వత్స నేదీర్చేద ఇదిగో నీచ. ఓ శిష్య, అచల పరిపూర్ణ బ్రహ్మము పరబ్రహ్మము నందు ఈ మూలము లేని ఎరుక తోచిన తోడనే మొదట దేహేంద్రియములు తోచుచున్నవి. తన యందు నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, వైశ్యుడునను, శూద్రుడును అనే వర్ణములను, నేను బ్రహ్మచారి, గృహస్థుడను, వానప్రస్థుడను, సన్యాసి అను ఆశ్రమములను కల్పించబడుచున్నది. ఆ వర్ణాశ్రమ ధర్మములను ప్రతిపాదించడి శృతులు కల్పింపబడుచున్నవి. ఆవల నీవు నేను వాడు వీడు అనేటి భేదభావములు తోచుచున్నవి. ఈ నా భార్య, నా బిడ్డలు, నా సోదర, నా బంధువులు అనేది భ్రాంతి కూడా కలుగుచున్నది. ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, పంచభూతములు, పర్వతములు, నదులు, తరులు, మృగములు మొదలగు సమస్త చరాచర ప్రపంచము తోచుచున్నది. ఇవి అన్నీయు ఎరుకయే, ఎరుకచే ఎరగబడేది సమస్తము ఎరుకయే అని నీవు తెలుసుకొనుము. ఓ శిష్య, ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు అంటే మూలము లేకయే, ఈ అచల పరిపూర్ణ స్వరూపమునందు ఈ మూలము లేని ఎరుక తోచిన తోడనే మొదట మనకి ఈ దేహేంద్రియములు అంటే ఈ దేహముతో ఉన్న ఒకే శరీరానికి సంబంధించిన కాళ్ళు, చేతులు, తల, ముక్కు, కళ్ళు, ముఖము, ఈ విధంగా మన అంతరేంద్రియాలు అని ఈ దేహానికి సంబంధించిన ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు మొత్తం ఏవైతే ఉన్నాయో అవి మనకే ఈ జ్ఞానానికి మనకే గుర్తుకు వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆ తన యందు నేను దేహాన్ని, దేహేంద్రియాలని అనుకున్న నేను మళ్ళీ ఏమనుకుంటుంటాము అంటే ఈ కులాల మొత్తం గుర్తొస్తుంటాయి.
నేను బ్రాహ్మణుడని, లేకపోతే క్షత్రియుడని, లేకపోతే నేను వానప్రస్థుడనని, నేను సన్యాసిని అని తర్వాత అటువంటి ఆశ్రమములను కల్పింపబడుతున్నది. ఈ ముందు దేహం అనేది దేహం తర్వాత ఇంద్రియాదులు, ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు, తర్వాతనే మళ్ళీ ఫలాని కులము వాడిని, తర్వాత ఫలానా అనేసి వర్ణములను, నేను మళ్ళీ బ్రహ్మచారిణి అని ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో మనకి ఈ లోకంలో, నేను బ్రహ్మచారి అని, లేకపోతే నేను గృహస్థుడనని, నేను వానప్రస్థుడనని, సన్యాసిని అని ఆశ్రమములను కూడా కల్పించబడుతూ ఉన్నది. బ్రహ్మచారి అంటే బ్రహ్మము యందు చరించేవాడు అర్థం ఉన్నప్పటికీ కూడా ఈ వాస్తవకంగా మన లోకములో ఉండే అర్థం ఏదైతే ఉందో వివాహము కాని యొక్కవాడు అని. అయితే గృహస్థుడు అంటే వివాహము చేసుకొని కుటుంబ సమేతముగా ఉండేవాడు అని. వానప్రస్థుడు అంటే వివాహం అయిన తర్వాత తన ఏదైతే ఈ కుటుంబ వ్యవహారాలు మొత్తం కూడా అయిపోయిన తర్వాత తన వ్యవహారాలు, తన పనుల పాటలు మొత్తం తన బిడ్డలకి అప్పగించి అడవులకు పోయి కనీసం తపస్సు చేసుకునేవాడిని ఇక్కడ వానప్రస్థుడు అంటారు. సన్యాసి అంటే తను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రోజు మాత్రమే తను ఉండి ఒక భిక్షాటన చేసి తనదంటూ ఇల్లు వాకిలి ఏది అంటూ లేకుండా, తనదంటూ ఏమీ లేకుండా, ఒక రోజులో దొరికినా దొరకపోయినా ఒక్క ముద్ద దొరికినా సరే అక్కడ ఆ పూట ఆ ముద్దతోటే కనీసం తను ఆకలిని తీర్చుకొని తర్వాత ఇంకొక ఊరు పోయి ఆ ఊరిలో తన యొక్క నివాసం చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో తన యొక్క కాలక్షేపాన్ని అనేది దేహంతో గడుపుతూ ఉండి సమస్తం మొత్తం ఏమీ తనదంటూ ఏమీ లేకుండా ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో అటువంటి వారిని ఇక్కడ సన్యాసి అని అందరు. ఇట్లా ఇటువంటి ఈ 4 ఆశ్రమములు ఏవైతే ఉన్నాయో మనకి ఈ లోకంలో ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ 4 ఆశ్రమములు కూడా దేని ద్వారా కల్పింపబడుతూ ఉన్నది? ఈ కులాలను కానీ, ఈ ఆశ్రమములను కానీ, ఈ వర్ణాశ్రమములను కానీ ఏది కల్పింపబడుతూ ఉన్నదంటే ఎరుక ద్వారానే. అంటే మనం గుర్తెరిగే ఈ జ్ఞానం ద్వారానే ఈ మొత్తాన్ని కూడా మనం గుర్తెరుగుతూ ఉన్నాము. ఇంకా వర్ణాశ్రమ ధర్మములను ప్రతిపాదించడి శృతులు కల్పింపబడుతున్నవి. ఇంకా వర్ణాశ్రమలు ఈ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాల మొత్తాన్ని కూడా శృతులు అంటే మన ఏవైతే పూర్వీకులు ఈ ఆశ్రమానికి సంబంధించిన ఈ ఆశ్రమానికి సంబంధించిన రీజనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అలవాట్లు, వాటికి సంబంధించిన సాధనలు, వాటికి సంబంధించిన నడవడికలు ఏవైతే ఉన్నాయో అవి మన శాస్త్రాల్లో శృతులు కనీసం చెప్పబడుతున్నాయి అన్నమాట. వీటిని కూడా ఈ గుర్తెరుగుతూ ఉన్న ఈ జ్ఞానం ద్వారానే వీటి మొత్తాన్ని కూడా గుర్తెరగటం జరుగుతూ ఉన్నది. ఇంకా ఏమి గుర్తెరుగుతూ ఉన్నది? ఎరుక యొక్క స్వాభావికము, తర్వాత ఈ శృతులు కల్పింపబడిన వీటి సంబంధించి ఆవల తర్వాత నీవు అంటే తర్వాత నేను, తర్వాత వాడు వీడు అనేది భేదభావనలు కూడా తోచుతున్నాయి. ఈ భేదభావనలన్నీ ఎవరెవరు తోచుతున్నాయి అంటే ఈ గుర్తెరుగుతూ ఉన్న యొక్క జ్ఞానం ద్వారానే నీవు నేను వాడు వీడు అనే ఈ భేదాలన్నిటినీ కూడా గుర్తెరిగే యొక్క ఎరుకుతోటే ఇవన్నీ కూడా మనకు తయారవుతూ ఉన్నాయి. తర్వాత నా భార్య, తర్వాత నా బిడ్డలు, తర్వాత నా సోదరులు, నా బంధువులు అనేది ఇటువంటి భ్రాంతి కూడా ఈ ఎరుక ద్వారానే కలుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణాలు ఏ తీరుగా ఉన్నాయి అంటే ఇంకా దేవతల కాడకు వచ్చినప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలను కూడా ఈ మానవులు, ఈ పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, ఈ పంచభూతములు, పర్వతములు, నదులు, తరులు, మృగములు మొదలగు సమస్త చరాచర ప్రపంచము తోసుతున్నది.
ఈ విధంగా ఈ దేవతల కాడకు వచ్చినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఈ మానవులు పశువులు కూడా ఇవన్నీ కూడా మనకి ఎవరి ద్వారా తెలుస్తూ ఉన్నాయి అంటే మనలోనుండ జ్ఞానం ఎరుక ద్వారానే వీటిని మొత్తాన్ని కూడా మనం గుర్తించగలుగుతూ ఉన్నాము. ఈ మొత్తాన్ని కూడా మనం గుర్తుకి రాగలుగుతూ ఉన్నాయి అన్నమాట. ఏదైనా సరే ఒకటి గుర్తుకొస్తూ ఉన్నది, ఒకదాన్ని గుర్తించుతూ ఉన్నామంటే గుర్తించే వస్తువు కానీ ఈ గుర్తించబడేది కానీ గుర్తించేది కానీ ఈ రెండూ కూడా వేరు కానే కాదు. గుర్తించబడేది గుర్తించేది రెండూ ఒకటే. మనకు ఈ విధంగా ఈ ఎరుక యొక్క లక్షణాన్ని మనకి ఈ తీరుగా ఇక్కడ విమర్శించి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది ఎవరిలో జరుగుతూ ఉన్నది అని కానీ మనం విచారించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతుందా లేదా అని మనం కానీ విచారించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతూ ఉన్న విషయమే ఇక్కడ మనకు ఈ గ్రంథం రూపాన మనకు తెలియజేయటం జరుగుతుంది. అసలు వాస్తవికంగా దైవకమైన సంబంధమైన మార్గము, దైవ సంబంధించిన విషయం అంటే ఎవరిదో కాదు. ఏ గ్రంథం చూసుకున్నా అది సత్యమార్గాన్ని చూపుతూ ఉందంటే అది మనకు సంబంధించిందే అవుద్ది. మనకు సంబంధించింది ఏ విధంగా అవుద్ది? ఇప్పుడు ఇందులో చెప్పిన ఈ మొత్తం కూడా ఇప్పుడు మనం ఆలోచన చేసే ఆలోచన రూపకములో మనం గుర్తెరిగే రూపకములో ఇవన్నీ ఉన్నయ్యా లేవా అని ప్రతి ఒక్కరము కానీ మనం కానీ విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన ఆలోచనకి వచ్చేయేను. మనం జ్ఞానంతో గుర్తెరిగేయేను ఇవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ కూడా క్రిమికీటకాదులు, పంచభూతములు, ఈ లోకములో ఉండే ఈ పర్వతములు, నదులు, తరులు, మృగములు మొదలగు సమస్త చరాచర ప్రపంచము కూడా తోచుతున్నది. ఇవి అన్నీ ఎరుక యొక్క విధానంతో ఇవన్నీ కూడా గుర్తించటం అంటూ జరుగుతూ ఉన్నది. ఎరుకచే ఎరుగబడేడి సమస్తము ఎరుకయే అని నీవు తెలుసుకొనుము. ఓ శిష్య, ఈ మొత్తం కూడా ఎవరి ద్వారా మనకి గోచరమవుతూ ఉన్నాయి అంటే మన లోన ఈ శరీరానికి లోన ఈ శరీరం అనే తొడుపుకి లోన అంతర్గతంగా ఉండే ఏ జీవశక్తి అయితే ఉన్నదో ఆ జీవశక్తి యొక్క ఆధారంతో ఈ మొత్తం కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ మొత్తం కూడా గుర్తెరగటం అంటూ జరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ గుర్తెరిగేయి కానీ ఈ ఎరగబడేడి కానీ ఈ సమస్తం కూడా ఎరుకే అని నీవు తెలుసుకొనుము. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? మనకేం కనపడుతూ ఉంటుంది ఈ లోకంలో? మనం ఫలానా దాన్ని చూసాము అంటే అది వేరు, మనం వేరు అనుకుంటాం. కానీ ఇక్కడ వాస్తవికంగా ఈ శుద్ధ నిర్గుణ తత్వకందార్థములలో తెలియవలసింది ఏమిటంటే చూడబడేది వేరు కాదు, చూసేది వేరు కాదు, ఈ రెండు ఒకటే. అప్పుడు దీన్ని బట్టి ఈ సమస్తం మొత్తం కూడా ఈ పంచభూతాత్మకమైన ఈ నిర్మితం ఏదైతే ఉన్నదో ఈ మొత్తం కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ మొత్తం కూడా ఈ గుర్తించబడేయే అయినప్పుడు ఈ గుర్తించే మన లానుండా ఏ జీవశక్తి అయితే ఉందో, ఏ జ్ఞానంతో కూడుకున్న జ్ఞానం అయితే ఉన్నదో, ఏ ఎరుకైతే ఉన్నదో దాని చేతే ఇవన్నీ కూడా గుర్తించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గుర్తించబడేవి ఈ శరీరంలో ఉన్న ఎరుక ఏమాత్రం వ్యత్యాసము లేనే లేదు. కాబట్టి ఇంకా వీటి యొక్క లోతు ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారో తెలుసుకుందాం. ఓం తత్సత్.